కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి రఘురాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏం చేసిందో, భవిష్యత్తులో ఏం చేయబోతుందో వివరించాలని అన్నారు. ఇక ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని, ఈ నియోజకవర్గంలో 5,000 ఇళ్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ఇక పార్లమెంటు 3వ విడత పోలింగ్ సరళిని కూడా పరిశీలిస్తే ఇండియా కూటమి అధికారంలోకి రాబోతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. అత్యధిక భారీ మెజార్టీ తెస్తామని శపథం చేసినటువంటి మాకు మీరు గడిచిన 4.5 నెలలలో మీరు నచ్చి మెచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన భరోసా ఒకటి, భవిష్యత్తులో మమ్మల్ని ఆదుకోగలిగేది అది రైతుల విషయంలో కానీ, గిరిజనుల విషయంలో కానీ, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, కొత్త రేషన్ కార్డుల విషయంలో కానీ, ఆసరా పెన్షన్ల విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా మమ్మల్ని ఆదుకుంటది అనే నమ్మకమే, మీ కష్టమే రేపు ఇంత మెజారిటీ ఈ నియోజకవర్గం నుంచి రాబోతుంది. మీరందరూ ఇంత పెద్ద శక్తిగా ఉన్న మీరు, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్న మీరు, కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తే రేపు స్థానిక సంస్థ ఎన్నికలు అయిన తర్వాత గ్రామ సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కూడా మీ జెండానే రెపరెపలాడబోతుంది.